నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో పర్యటనలో అదంతా చేశారు. సో, అక్కడ కార్యక్రమాలు అంతా అయిపోయాక ఆయన ఒక చోట ఏంటంటే ఒక రాద్ధాంతం జరిగింది. ఒక చోట సభలో అది ప్రభుత్వం తరపున చేస్తున్న ఈ కార్యక్రమాలే కదా! ఒక చోటకి వైసీపీ కార్యకర్త వచ్చారు. ఏదో నాకు థ్రెటనింగ్ ఉందని అంతకుముందు అంతా కూడా హైదరాబాద్‌లో కూడా ఆయన ఇంటి దగ్గర ఏదో మొత్తం ఏదో నిర్వహించారంటుంటారు కదా! రిక్కీ నిర్వహించారని అట్లాంటివి ఏవో చెప్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ వైసీపీ కార్యకర్త వచ్చారని చెప్పి హడావిడి చేసి మళ్ళీ కొద్ది గంటల వ్యవధిలోనే కాదు జనసేన వ్యక్తి అని అర్థమైంది. సరే, మొత్తానికైతే అసలు ఎందుకని ఇప్పుడు ఆయన ప్రభుత్వం తరపున ఏదైనా కార్యక్రమాలు చెప్తే ఎవరైనా వెళ్తారు. న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు వెళ్తారు. పార్టీలని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా! ఎందుకు వైసీపీ వాళ్ళు రాకూడదా? వైసీపీ వాళ్ళు రాకూడదు అనేది కాదు ఆడ పాయింట్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అంటే దాంట్లో కొంచెం తెలివైన అధికారులు వీళ్ళంతా ఉంటారు కదా. ఎవరో చదువు సంధ్య లేని వాళ్ళు ఉంటారు కదా. మరి ఉప ముఖ్యమంత్రికి ప్రమాదము, థ్రెట్టు, ఒక వ్యక్తి అనుమానాస్పద కదలికలు అన్నప్పుడు బేసిక్గా అతను ఎవరు ఏమిటి, చిన్న ఊరు కదా. చిన్న ఊరిలో ఎంతసేపు తెలుస్తుంది అతను ఎవరు ఏమిటి అనేది. మీకు హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఒక పెద్ద సభ జరిగితే మీరు కనిపెట్టడం కష్టం ఇతను ఎవరు ఏమిటి అని. అక్కడ జరిగింది ఏదో రాజోల దగ్గర చిన్న ఆ ఊరిలో ఎందుకు తెలియదు, మనుషులు తెలిసిపోతారు. మరి ఉప ముఖ్యమంత్రి కార్యాలయము ఏమీ ఆలోచించకుండా నేరుగా ఎస్పీకి ఏదో కంప్లైంట్ ఇచ్చేసి మళ్ళీ దాని మీద పోలీసులు ఏదో విచారిస్తే ఎవరో కదా బాబు మీ జనసేన కోసం పనిచేసేవాడే, హాస్యాస్పదంగా లేదా? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత భయం? ఎంతసేపు వైసీపీ వాళ్ళు తనేమో చేస్తారు, తనేమో చేస్తారా? ఒక నాయకుడుగా ఎదగాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి థ్రెట్స్కు భయపడరు కదా. పొద్దస్తమానం నన్ను అది చేస్తారు, నన్ను ఇది చేస్తారు, ఈయన అది అట్లా వైసీపీ ఒకటి. మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? వైసీపీ వాళ్ళు రాకూడదు అన్నారు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరైనా, ఆయనకు పార్టీ లేదు. మీరు ఎప్పుడైతే రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వెళతారో మీరు పార్టీని డ్రాప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతే కావచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయన ప్రజలందరి ముఖ్యమంత్రి అవుతాడు. వైసీపీ వాళ్ళ వ్యతిరేకో తెలుగుదేశం వాళ్ళ ముఖ్యమంత్రి కాడతను. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వస్తే ఏం మీ సభకు వస్తేనేమి, ఉప ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పుకోవడానికి వైసీపీ వాళ్ళు రాకూడదా? అంటే కనీసం ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మీకు థ్రెట్ కలిగించే వాళ్ళు ఎవరో, కలిగించిన వాళ్ళు ఎవరో, మీ చుట్టూ పూర్తి పోలీస్ బందోబస్తు ఉంటుంది కదా. ఆ మాత్రం కూడా స్మెల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ జనసేన వాళ్ళే వైసీపీ బట్ వైసీపీ మీద ఏదో బురదేస్తూ ఉండాలి. జగన్ ఏదో ఒకటి నన్ను ఏదో చేయబోతాడు, వైసీపీ వాళ్ళు ఏదో చేయబోతారు అంటూ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నట్టుంది. అంటే మా జనసేన వాళ్ళంతా బాగా బలంగా మా నాయకుడిని ఏమైనా చేస్తే మీ సంగతి చూస్తామని పూనకం వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయితే పవన్ కళ్యాణ్ గారికి మనం భద్రంగా ఉన్నామనే సంతోషం ఉన్నట్టుంది ఆయనకి. సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా ఎందుకు జరుగుతాయి ఈ మధ్య కాలంలో? ఈ మధ్య అంటే అయ్యింది, అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయన ఎక్కడో ఒక తాండాల్ ప్లేస్లో ఎక్కడో వెళ్ళినప్పుడు ఒక డీసీపీ వేషంలో ఒక అతను పోలీస్ అధికారిగా వచ్చి హడావిడి చేసి తర్వాత గుర్తిస్తే ఇంతకీ అతను అసలు అధికారే కాదని తెలిసింది. అట్లాంటి ఒక ఘటన జరిగింది. అంటే వైసీపీ సంబంధం లేదు అప్పుడైతే, కానీ ఒక వ్యక్తి అతను పెద్ద పోలీస్ అధికారి, అది కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిగా వచ్చి వెళ్ళిపోయాడు. మరి ఈయనకి అప్పటి నుంచి ఇంక ఇలాంటి అనుమానాలు రకరకాలుగా ఏమన్నా ఇట్లా తిరుగుతూ ఉన్నాయేమో. నాయకుల చుట్టూ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఆయన సభకు ఎవరు వస్తున్నారు అనే దానికి ఒక పోలీస్ యంత్రాంగం నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే ఆయన వెళ్ళే దారిలో ఏమైనా ఇబ్బందులు లేకుండా చూడడానికి, ట్రాఫిక్ కంట్రోల్కి. ఇప్పుడైతే నక్సలైట్లు థ్రెట్ లేదు, కానీ ఒకప్పుడైతే వాళ్ళు వెళ్ళే దారిలో మందు పాత్రలు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసేవాళ్ళు పూర్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎందుకు జరుగుతాయి ఇట్లా? అంటే మీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ, మీ చుట్టూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఎక్కడో సరిగ్గా ఉన్నట్లేదు. కనీసం వెరిఫై చేసుకునే అంత టైం కూడా వాళ్ళకు ఉన్నట్లేదు. ఇప్పుడు అతనేమో వీడియో పెట్టాడు, అయ్యా నేను ముందు నుంచి జనసేన అభిమాని స్వామి, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, నన్ను తీసుకుపోయి ఏదో వైసీపీ ఖాతాలో కలుపుతున్నారు. పాపం అతనెంత హర్ట్ అయ్యాడు. అంటే ఒక వ్యక్తి నాయకులకు దగ్గరగా రావాలని, సినిమా హీరోలకు దగ్గరగా రావాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు ఎవరో ఒకరు. మనం చూస్తూ ఉంటాం కదా, సభలకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద హీరోలు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడాలని, వాళ్ళని ఏదో టచ్ చేయాలని ఇలా ట్రై చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు ఇటు తోసేస్తూ ఉంటారు. ఇది వెరీ కామన్. ఇది వాళ్ళకి థ్రెట్ లేకుండా చూడడం అనేది ఆ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించిన బాధ్యత. అది పవన్ కళ్యాణ్ గారు
ఒక ప్రజానాయకుడుగా, ఒక జనసేన నాయకుడిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత ఇంకా నన్ను ఎవరు ఏమో చేస్తారు, అది థ్రెట్టు, ఇది థ్రెట్టు అనేది అది పోలీసులకు చెప్పుకోవాలి ఆయన. అట్లా థ్రెట్లు ఏమని ఉంటే పోలీసులకు ప్రజలకు కాదు. మొన్న కూడా ఆయన ఏదో పరదాల మధ్య వచ్చాడు. ఇంతకుముందు జగన్ గారు ఏదో వస్తే పరదాలు కట్టుకుంటాడు అని ఎప్పుడు వీళ్ళు తిట్టారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో పర్యటనలో పరదాలు కట్టుకోవడం చూసాం మనం. ఎందుకు? ప్రజల మనిషి కదా, మీకెందుకు పరదాలు? జగన్ గారు అంటే ప్రజల మనిషి కాదు కాబట్టి ఆయనకు పరదాలు కట్టుకున్నాడు. మీరు ప్రజల మనిషి కదా. అంటే ఆయన ఏమి చేసినా, జగన్ ఏమి చేసినా ఏదో ఒకటి విమర్శించడం. వీళ్ళు చేస్తే మాత్రం ఒకవేళ జగన్ పర్యటనలోనే ఇలాంటిది జరిగితే ఈ హైడ్రామా క్రియేట్ చేశాడు జగన్ అని రాసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సభలో జరిగింది కాబట్టి ఇది హైడ్రామా కాదు. నేరుగా ఒక కార్యకర్తని అనుమానించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం అనేది హైడ్రామా కాదా? అది వెనక ముందు కొద్ది కూడా ఆలోచించుకోకుండా, క్రాస్ క్వైరీ చేసుకోకుండా అంత ఈజీగా ఇలాంటివి ఎలా జరుగుతాయి మిస్టేక్స్? చిన్న ఊరు, ఎవరిని అడిగినా తెలిసిపోతుంది అతను ఎవరు అనేది. అది కూడా కనుక్కోలేని పరిస్థితులు ఎందుకున్నారు మీరు? సో ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసే కొన్ని సిల్లీ మిస్టేక్స్లో ఇది కూడా ఒకటి ఇట్లాంటివి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే చేయాల్సిన పనులు చేయకుండా ఆయన కూడా డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. ఇట్లాంటివన్నీ ఉంటే కొంతసేపు చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో థ్రెట్ ఉన్నట్టుంది, ఏదో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అనేది జనాల్లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది. అటెన్షన్ గ్రాబ్. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా 18 నెలలు ఏం చేశారు, ఎక్కడ నిధులు విడుదల చేశారు, రోడ్లకి ఏం చేశారు, గ్రామీణ రోడ్లకి ఎర్రచందనం ఎలా అరికెట్టారు, అప్పుడేదో సీజ్ ద షిప్ అన్నారు, అదేమైంది, ఇవన్నీ జనానికి వీటన్నిటికంటే కూడా ఇలాంటివి ఎక్కువ ఆసక్తి కలిగిస్తాయి. అది వీళ్ళకి కావాల్సింది కూడా అదే, నాయకులకి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడం. రైట్. ఇంకా ప్రజా సమస్యలను ఆయన పట్టించుకునే సమస్యలు ఉంటే అప్పుడు వెళ్ళినట్లుగా సీజ్ ద షిప్ అన్నారు, కానీ జరగలేదు. కానీ దానికి మార్గాలు చాలామంది చెప్పారు. మీరు నిజంగానే అక్రమ రవాణాని, అది రేషన్ బియ్యము అక్రమ రవాణాలను ఆపాలనుకుంటే చాలా మంచి ఐడియాలు ఉన్నాయి, కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అవి పాటించరు. అలాంటి ఇనిషియేషన్స్ తీసుకుని అవి చేస్తే కనుక నిజంగా ఆపుకోవచ్చు. అంటే ఏవో కొన్ని సలహాలు ఇచ్చారులేండి, వాళ్ళు గమనించుకోవచ్చు అలాంటివి చూస్తే కనుక. కీలకమైన విషయాల్లో ఆయన ఏమీ మాట్లాడడం లేదు, మీరు గమనించండి. నిన్న అది భూసేకరణ నోటీస్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు భూ సమీకరణ అడ్డుకున్నారనే వార్తలు వచ్చాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీకు భూమి ఎందుకండి, ఈ ఉన్న భూమి ఇంకా వర్కౌట్ చేయలేదు అన్నట్టుగా ఏమనలేదు కదా. ఒకటి, మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడాలి కదా ఆయన, ఏమండి పేద పిల్లలకు వచ్చే సీట్లన్నీ అన్యాయం చేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వంలో మనం తగదని. అంటే మీ ప్రభుత్వం చేసే ఏ తప్పును ప్రశ్నించరు మీరు. అన్నీ కరెక్టే అంటూ ఉంటే మీరు గతంలో అట్లా లేదు, మీరే కదా అన్నారు. 1924 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో రాజధాని కట్టచ్చు, వీళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రైతుల్ని మోసం చేశారని మీరు అన్నారా లేదా సభల్లో? మరి మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు, ఎందుకంటే 16,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటున్నారని అడగాలి కదా. ఎక్కడ అడుగుతున్నాడు ఆయన? ఇవన్నీ జనం చూస్తూ ఉంటారు. జనం ఏమి, వాళ్ళ జ్ఞాపక శక్తి ఏమంత ఇదిగే ఉండదు, అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఏమో ఇంకా టైం ఉంది, ఇంకా 3 yearsలోనైనా ఆయన ముఖ్యమైన విషయాల మీద అప్పుడు స్పందిస్తే బాగుంటుంది. ఎందుకని మరి అలా అంటే సేఫ్ సైడా ఇది? ఎందుకు నేను మాట్లాడడం అని వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఏం మాట్లాడతారు? ఆయన చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేరు, ఇంకా 15 ఏళ్ళు ఆయన కలిసి ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఏం మాట్లాడతారు? ప్రజల తరఫున మాట్లాడేటప్పుడు ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఏదో ఒక రకంగా ప్రశ్నించాలి. అది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చింది ఎలా వచ్చారు, నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నారు. మీరు ఇప్పుడు ప్రశ్నించడం మానుకున్నారు. ఏమన్నంటే జగన్ని ప్రశ్నిస్తారు. ఇంకా ఎందుకు జగన్ని ప్రశ్నించేది? ఆయన జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు 18 నెలల క్రితమే 11 సీట్లకు పరిమితం అయ్యారు కదా, అసెంబ్లీకి కూడా రావడం లేదు కదా వాళ్ళు. ఇంకెందుకు వాళ్ళని ప్రశ్నించేది మీరు? అంటే ఆయన కూడా ఎలక్షన్స్ టైంలో నన్ను నమ్మండి నేనున్నాను అని చాలా గట్టిగా చెప్పారు. మరి నన్ను నమ్మండి నేనున్నాను అన్నప్పుడు ఈయన మంచి స్థాయే కదా, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి. మరి ఈయన ఎందుకు నేనున్నాను అని గట్టిగా స్వరం వినిపించకుండా నాకేం సంబంధం లేదు, నేనేదో ఊరికే తూచు ఆట నాది అన్నట్లుగా అలా పక్కన ఉండిపోదు. పవన్ కళ్యాణ్ గారి వెంట ప్రధానంగా నిలబడిన వాళ్ళు ఎవరు? యువకులు. యువకులకు ఏం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, అదేంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే మాట్లాడడం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, నిరుద్యోగ వృత్తి అసలు లేదు. నిరుద్యోగ వృత్తి మానుకోండి, దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వలేరు. వీళ్ళు చెప్పినట్టు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే నిరుద్యోగులు వృత్తి అడగడం మానేస్తారు.
ఎందుకంటే నిరుద్యోగులకు మించి సంఖ్యకు మించిన ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.